ఇక బ్రేక్ దర్శనాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రేక్ దర్శనాలకి బ్రేకేసి సామాన్య జనాలకి సాధారణ భక్తులకి దర్శనాల సంఖ్య పెంచుతాము అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తొలుత తిరుమల పర్యటించినప్పుడు కూడా దైవ దర్శనాలు సామాన్యులకు ఎక్కువ కేటాయించాలి అని చెప్పుకొచ్చారు. కానీ సీన్ అందుకు రివర్స్‌లో ఉంది. బ్రేక్ దర్శనాల సంఖ్య పెరుగుతోంది. సామాన్య భక్తులకి దర్శనాలు చేసుకోవడానికి సమయం తగ్గిపోతోంది. ఎందుకంటే బ్రేక్ దర్శనాలకి ఎక్కువ సమయం ఇవ్వడం అంటే ఆటోమేటిక్‌గా అది జనాలకి సాధారణ భక్తులకి తగ్గిచ్చేయడమే. అందుకే చూడొచ్చు బ్రేక్ దర్శనాలు ఇప్పటికే రోజుకి 7,500 బ్రేక్ దర్శనాలు వస్తున్నాయి. 7,500 వీళ్ళకి తోడుగా ఇప్పుడు తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధుల లేఖలు రావడం మొదలైంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తుల్ని మరింత ఎక్కట్లు పెట్టి మరికొంత సమయం వేచి చూసి దర్శనం కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితికి తీసుకొస్తోంది అన్నది ఈరోజు వచ్చినటువంటి కథనం. చూడొచ్చు ఇప్పటికే 70,000 మంది రోజుకి 60 నుంచి 70,000 మంది శ్రీవారిని దర్శించుకుంటుంటే అందులో ప్రజాప్రతినిధుల ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి 1,800 నుంచి 2,000 మంది వరకు బ్రేక్ దర్శనాలకి టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. వీరితో పాటుగా పోలీసు, ప్రెస్, లీగల్, ఇన్కమ్ ట్యాక్స్, ఐఏఎస్, టీటీడీ ఉద్యోగులు, కేంద్ర మంత్రులు, సీఎంఓ ఇలా మరొక 1000 నుంచి 1,500 మంది ఉంటున్నారు. వీళ్ళు కాకుండా టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు వాళ్ళ తరపున ఒక 600 మంది వస్తున్నారు. స్వయంగా వచ్చే విఐపీలు, టీటీడీ అధికారులు, దాతలు వీళ్ళంతా మరొక 600 మంది ఉంటున్నారు. శ్రీవాణి ట్రస్ట్కి విరాళాలు ఇచ్చేటువంటి భక్తులు 1,500 మంది ఉంటున్నారు. ఇలా 7,500 మందికి ఇప్పుడు బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారు. అంటే 10% పైబడి బ్రేక్ దర్శనాల కోసం సమయం కేటాయించాల్సి వస్తుంది. వీళ్ళు కాకుండా ఇప్పుడు తెలంగాణ నుంచి మరొక 1000 మంది వరకు రెడీ అవుతున్నారు. ఇది కూడా వస్తే సామాన్య భక్తులకి మరికొంత సమయం వెచ్చించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నది కాదు. అదే సమయంలో 6 బ్రేక్ దర్శన టికెట్లని 33,000 రూపాయలకి అమ్ముకున్నట్టుగా మళ్ళీ తేలింది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇలాంటి బ్రేక్ దర్శనం కోసం రికమెండేషన్ లెటర్లని అమ్ముకుని దందాలు, దళారీలు తిరుమల కొండల్లో రెచ్చిపోతున్నారు అంటూ అనేక మార్లు రుజువైంది. అనేక మందిని అరెస్ట్ చేసే వరకు కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బొమ్మిడి ఇజ్రాయెల్ అనేటువంటి ఒక ఎమ్మెల్సీ రికమెండేషన్ లెటర్ని అమ్ముకుని 6గురికి 33,000 రూపాయలు తీసుకుని బ్రేక్ దర్శనం కల్పించినట్టుగా తేలుతుంది. ఇక ఈ బ్రేక్ దర్శనాలు ఎంతెంత మంది వస్తున్నారంటే అందులో ఎంతమంది ఇలాంటి అక్రమ మార్గంలో రికమెండేషన్ లెటర్లు కొనుక్కుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల లేఖలు కొనుగోలు చేసి వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఒక్కరోజే 6గురు పట్టుబడ్డారంటే ఎంతమంది ఈ 7,500 మందిలో ఇలాంటి అక్రమ మార్గంలో ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు? వాళ్ళకి చెక్ పెట్టేది ఎప్పుడు? ఇలాంటి వాళ్ళ కోసమా సామాన్య భక్తుల్ని గంటల తరబడి వేచి చూడడానికి కారణమయ్యేది? ఇలాంటి వాళ్ళ కోసమా సామాన్య భక్తుల్ని నిరీక్షించేలాగా చిన్నపిల్లలతో, వృద్ధులతో అనేక రకాల సమస్యలతో సతమతమయ్యేలా చేసేది? ఆలోచించాలి ప్రభుత్వం. ఇంకా పెంచుతామంటున్నారు విఐపి బ్రేక్ దర్శనం లెటర్లు. ఇంకెక్కడ జనాలను ఇబ్బంది పెడతారో చూద్దాం మరి.